మర్చిపోకూడదు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మేలాభలోచన వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక. మనం గృహప్రవేశం చేశామనుకోండి, ఇంటికి ముందు తోరణాలు కడతాం కదా, మామిడాకులతో తోరణాలు కడతాం కదా. అమ్మవారి ముఖంలో ఒక తోరణం ఉందిట. ఎందుకంటే ఆవిడ ముఖం ఎలా ఉందంటే స్మర మాంగళ్య గృహము. స్మర అంటే మన్మధుడు. మన్మధుని యొక్క మాంగళ్య గృహం, మన్మధుని గృహంలా ఉందిట ఆవిడ ముఖం. మన్మధుడే అందమైన వాడు అంటారు. ఆయన గృహం ఇంకెంత అందంగా ఉంటుంది. ఆ మన్మధుడు నిత్యము నివసించేటువంటి ఇల్లు ఏదయ్యా అంటే అమ్మవారి ముఖమే. అంత సౌందర్యంతో ఉంటుంది ఆవిడ. అందుకే గుళ్ళోకి వెడితే ఇక్కడ ఈ లలితాదేవి గుడిని మీరు చూడండి అమ్మా. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు దర్శించుకోవచ్చు, ఎవరు కాదనరు మిమ్మల్ని. అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇది పెద్ద తిరుపతి ఏం కాదు, ఇది కంచి కామాక్షి కాదు, మధుర మీనాక్షి కాదు, కేవలం నారాయణ ఖేడ్ లలితాదేవి. మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎంతసేపు అయినా చూడొచ్చు. పైగా చూస్తే 10 మంది వచ్చి చూస్తే పూజారులు కూడా ఆనందిస్తారు. అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేస్తారు. మనం ఏం చేస్తాం, ఎక్కడో కంచి దేవతను చూడడానికి, మధుర దేవతను చూడడానికి, కాశీ విశాలాక్షిని చూడడానికి నానాయాతనలు బడి పెడతాం. ఊళ్ళో ఉండే లలితాదేవిని మనం వదిలేస్తాం. పెరడు చెట్టు మందుకు పనికిరాదని ఇదే లెక్క. ఈ ఊళ్ళో వాళ్ళని లోకువ కట్టడం, ఇంట్లో వాళ్ళని లోకువ కట్టడం ముందు మానుకోవాలి. జీవితం బాగుండదు అలా ఉంటే. మన ఇంట్లో వాళ్ళు మనకి పనికిరారు, బయట వాళ్ళు ఎవరో కావాలి. దేవతల విషయంలో కూడా మన దౌర్భాగ్యపు ఆలోచన అలాగే ఉంటుంది. మన ఊళ్ళో లలితాదేవి గుడి ఉంది, విష్ణుమూర్తి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇవేవి పనికిరావు మనకి. తిరుపతి తిరుపతి తిరుపతి, అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పైగా ఈ మధ్య కొత్త తోట మొదలుపెట్టారు చాలామంది. మేము నెల నెలా పెడతాం, పని లేదా, నీ మొహం చూసి విసుగొస్తుంది వెంకటేశ్వర స్వామికి వెళ్ళడం మానేయి. నెల నెలా వెళ్ళడం ఏంటంటే బుద్ధి లేకుండాను. అదే ఇక్కడ గుడి ఉంటుందండి, అర్చకుడు అభిషేకం చేసుకోవలసింది ఎవడో ఉండడు అక్కడ. మన దేవాలయం, మన ఊళ్ళో దేవాలయాన్ని మనం పోషించాలి. ఎందుకోసమో తెలుసా? దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడో తెలియడానికి. తిరుపతి దేవుడు బాగా దూరంగా ఉన్నాడు, శ్రీశైలం దేవుడు దూరంగా ఉన్నాడు, కాశీ దేవుడు ఇంకా దూరంగా ఉన్నాడు, నారాయణ ఖేడ్ దేవుడు ఇక్కడే ఉన్నాడమ్మా, అనుమానమేం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ నారాయణుడు నీ ఇంట్లో లేడు, నీ ఒంట్లో కూడా ఉన్నాడు. నువ్వు గ్రహించగలిగితే నీ ఒంట్లో కూడా ఉన్నాడు. గుడిలో ఉన్న దేవుణ్ణి గుండెల్లో చూడగలగాలి. అందుకోసమే ఇలాంటి ప్రవచనాలన్నీ కూడా. గుళ్ళ వెనకాల తిరగమని కాదు ఇక్కడ. అంటే అమ్మవారి ముఖం ఎలాంటిదంటే మన్మథుని యొక్క మాంగళ్య గృహం. మాంగళ్య గృహంలో ఆయన ప్రవేశిస్తున్నాడు. తోరణం కడతారు కదా, తోరణం సహజంగానే ఉందిట. మన్మధుడు అనుకున్నట్టే ఇవిడు గృహప్రవేశం చేశాక ఇక్కడ తోరణం కడదాం అనుకోండి. వెర్రి విధవా తోరణం ఉంది చూసుకోరా అందిట అమ్మవారు. ఏమిటి? చిల్లిక అంటే ఈ కనుబొమ్మలు కలిసిన ప్రదేశం. కనుబొమ్మలతో కలిపి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే ప్రదేశాన్ని చిల్లిక అంటారు. ఇప్పుడు బాగా తెలుస్తుంది ఆడవాళ్ళకు కూడా, ఎందుకంటే ఈ మధ్య కనుబొమ్మలకు కూడా మేకప్ వేయడం మొదలుపెట్టారు. నమశివాయ. ముఖమంతా వేశారు, పెదవులకు వేశారు, కళ్ళకి వేశారు, సరిపోలేదండి, కనుబొమ్మలకు కూడా మొదలుపెట్టారు. ఎన్ని దరిద్రాలు ప్రపంచంలో వ్యాపించాలో అన్ని దరిద్రాలు వ్యాపిస్తున్నాయి. పళ్ళకు కూడా తెల్ల రంగు వేస్తున్నారు. మనలో మనమాట పళ్ళకి తెల్లగా ఉండాలని. పళ్ళకి రంగు వేస్తే పళ్ళు కెమికల్ కదండి, పాడైపోవు. కనుబొమ్మలకి రంగేస్తున్నారండి. కనుబొమ్మలు రంగేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ నల్లగా ఉన్నవి కూడా తెల్లగా మారిపోతాయి. అంతేకాదు ఈ రంగుల వల్ల క్యాన్సర్ వస్తుంది. గమనించండి, పత్రికల్లో వచ్చిన వార్తలు చెబుతున్నా. మేకప్ ఎక్కువ చేసుకున్నారు అంటే 2 ఏళ్లలో క్యాన్సర్ రావడం ఖాయం. మేకప్కి అసలైన అర్థం తెలియట్లేదు ఎవరికి. మేకప్ అంటే మొహానికి రంగు వేసుకోవడం కాదండి. ఇంగ్లీషు భాష తెలుసుకుని మాట్లాడండి. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్ అంటారు. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. నిన్నటికంటే ఈవేళ ఏమన్నా ఎదిగావా నువ్వు, అది మేకప్ అంటే అర్థం. నిన్న ఉన్న దుర్గుణం పోయిందా? నిన్న ఆడిన అబద్ధం ఆడడం మానేసావా? నిన్న దేనికో భయపడ్డావు, ఇవాళ ధైర్యంగా ఉన్నావా? నిన్న భక్తి లేకుండా ఉన్నావు, ఇవాళ భక్తితో ఉన్నావా? నిన్న నీ దృష్టి అంతా తిండి మీదే ఉంది, ఇవాళ నీ దృష్టి అంతా ఉపన్యాసం మీద ఉంది. నువ్వు మేకప్ వేసుకున్నట్టే లెక్క. నిన్ను నువ్వు మార్చుకున్నావు. భౌతిక భోగాల మించి మన దృష్టి ఆధ్యాత్మిక జ్ఞానం మీదకి మళ్ళింది అంటే వీ మేడ్ అవర్ సెల్ఫ్ అప్. బాగా పైకి ఎదిగామన్నమాట ఖచ్చితంగా. మేకప్, నువ్వు నిన్ను మేకప్ చేసుకో. అందుకని రంగులు వేసుకోవడం ఏంటంటే దరిద్రం ఇక్కడ. అమ్మవారు ఏ రంగు వేయదమ్మా. ఆవిడ
కనుబొమలే గృహప్రవేశానికి కట్టిన మంగళ తోరణంలా ఉంటాడు. వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. అప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. అమ్మవారి యొక్క వక్త్రం, ఆ ముఖం ఉందే, లక్ష్మీ పరీవాహం, లక్ష్మీ ప్రవాహంలా ఉంటుందట. అమ్మవారి యొక్క ముఖం లక్ష్మీ ప్రవాహంలా ఉంటుంది. మరి ప్రవాహం అనగానే అందులో చేపలు ఉండాలిగా, నీరు అనగానే చేపలు ఉండాలి కదండి. చేపలు లేకుండా నీరేమిటి? అమ్మవారి యొక్క ముఖం లక్ష్మీ ప్రవాహంలా ఉంటే అందులో చేపలు కూడా ఉన్నాయట. ఏమిటా చేపలు? వక్త్ర లక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. ముఖమంతా లక్ష్మీ ప్రవాహం అయితే ఆ ప్రవాహంలో అటు ఇటు సంచరించే చేపలే అమ్మవారి యొక్క కళ్ళు. అందుకని మీనాక్షి. మీనాక్షి ఈ నామం చదువుతుంటే మీకు మీనాక్షి అన్న మాట గుర్తొచ్చింది అనుకోండి, మీకు లలితాదేవి దర్శనం అయినట్టే లెక్క. మీరు మధుర మీనాక్షి వెళ్ళక్కర్లేదు ప్రత్యేకంగా. చేపలు, స్త్రీల కళ్ళని చేపలతో పోలుస్తారు. కానీ ఒక్క తేడా ఏమిటంటే, నాకు అవి చదివాక చాలా చోట్ల కావ్యాల్లో ఒకటి చూసాక అనిపించింది, చేపలతో ఎందుకు పోలుస్తారా అర్థం లేకుండా అనుకున్నాను. ఎందుకంటే చేపలు వలలో పడతాయి, కానీ స్త్రీల నేత్రాలోనే చేపలు మన్ని వలలో పడేస్తున్నాయి. అలా పోలిస్తే అలాగా తేడా లేదా? చేపలు వలలో పడతాయి, ఎవరిని పడయవు. ఈ నేత్రాలనే చేపలు మన్ని పడేస్తున్నాయి, అవి పడట్లేదు ఇక్కడ. అంచేత కళ్ళని చేపలని ఎందుకంటారో నాకు ఇప్పటికీ మొదటి నుంచి సందేహమే. కానీ అమ్మవారి కళ్ళు అనే చేపలు ఎటువంటివో తెలుసా? మనల్ని ఈ జీవితం మాయా అనే వలలో పడనీయకుండా ఎప్పుడూ ఆవిడ పాదాల దగ్గర ఉండేలా చేస్తాయమ్మా. ఆ నేత్రాలంత గొప్పవి, ఆ నేత్రాలంత గొప్పవి. అందుకే దయచేసి ఒక్క మాట నాది గమనించండి. ఇంట్లో పూజామందిరంలో విగ్రహాలకు విపరీత అలంకారాలు చేయకండి. పంచెలు గట్టి, చీరలు గట్టి, బొట్లు గట్టి వాటి అందాన్ని చెడగొట్టకండి దయచేసి. ఎలా ఉందో అలా ఉండనియండి. ఫోటో అయినా సరే, విగ్రహమైనా సరే, ముందు తడిగుడ్డ పెట్టి తుడవండి, తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడవండి. ఒక్క పువ్వు పెట్టండి, ఎక్కువ అక్కర్లేదు. అక్కడ ఓ నమస్కారం పెట్టండి. ఆ పువ్వు మీ మనస్సు అమ్మవారి దగ్గర పెట్టారు, అంతే లెక్క. అంతకుమించి అలంకారాలు చేయకండి. చాలామంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం, మొత్తం ఫోటో నిండా బొట్లే ఉంటాయి. ఇక్కడ ఈ పెట్టినవిడ మొహం మీద బొట్టు లేదు, కానీ అక్కడ ఉంది పెద్ద బొట్టు. ఇక్కడ మనం బొట్టెట్టుకోవడం మానేసాం. మనం రకరకాల టికిలీలు మొదలుపెట్టాం. అమ్మవారికి మాత్రం మొత్తం మోకాల మీద ఒకటి, ఎక్కడోటి పాదాల మీద. ఏమిటమ్మా, వాళ్ళ ఆయన శివుడు వచ్చి చూసా ఈవిడ మా ఆవిడేనా అంటాడు. చివరికి గుర్తుపట్టలేకపోతాడు. ఆయన కూడా గుర్తుపట్టలేడు. ఇంకా ఈవిడ మా ఆవిడ లేదు, ఇన్ని బొట్లు ఎందుకుంటే మా ఆవిడికి అని. ఆ ఇంట్లోకి వద్దామని వచ్చిన శివుడు కూడా పారిపోతాడు, మా ఆవిడ ఉండదు అక్కడ, నేను ఎందుకుంటాను. మన ఇంట్లో దేవతలు ఉండాలి అంటే వాళ్ళకేసి మనం చూడాలి. దైవ దర్శనం అంటారు. దర్శనం అంటే చూడడం అండి. మీరు ఎంతసేపు మీ పూజామందిరంలో కూర్చుంటే అన్ని సంవత్సరాలు మీ జీవితం బాగుంటుందండి. అన్ని సంవత్సరాలు బాగుంటుంది. ఎన్ని గంటలు కూర్చుంటే అన్ని సంవత్సరాలు బాగుంటుంది. కూర్చుని చూడండి, కదలకండి అక్కడి నుంచి. పూజామందిరాలు విశాలంగా ఉండాలి. బాత్రూంలో సగం పెట్టి పూజామందిరం అనద్దు. ఇరుకిరుగ్గా ఉండకూడదండి. పూజామందిరం విశాలంగా ఉండాలి. ఇంత ఇల్లు వైభవంగా కట్టుకున్న వాళ్ళం అది కట్టుకోలేమా? తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు 3 జంటలు కూర్చొని వ్రతం చేసుకునే విధంగా ఉండాలి పూజామందిరం అంటే. మన మనస్సు కూడా అలాగే విశాలంగా ఉంటుంది. ఇరుకిరుగ్గా కట్టేసి పొద్దున్న ఎవరో ఒకరు ఊరికి అక్కడ హారతి ఇచ్చేసి వెళ్ళిపోవడం అంతే. మనం నేర్చుకున్నది అంతే. ఇంకా మళ్ళీ దాన్ని తలుపులు వేసేయడం, ఇంకా మళ్ళీ దాని జోలికి ఎవడో వెళ్ళడం. అందుకోసమైతే పూజామందిరం దేనికండి? వంటిల్లు బాగా ఉపయోగించుకుంటున్నాం కదా, పడగ్గది బాగా ఉపయోగించుకుంటున్నాం కదా, నీళ్ల గది కూడా బాగా ఉపయోగించుకుంటున్నాం కదా. అన్ని గదులు ఉపయోగించుకున్నప్పుడు పూజామందిరాన్ని ఉపయోగించుకోకపోతే ఇంకేముందమ్మా? ఈ గదులన్నిటి వల్ల మనలో పేరుకున్న చెత్త మొత్తం వదిలించేది పూజామందిరం అనే గది ఒక్కటేనమ్మా. ఆ గది ఒక్కటే. దాన్ని శుభ్రంగా ఉంచండి, వీలైనంత విశాలంగా ఉంచండి. ఇరుగ్గా ఉన్నా పర్వాలేదు, తలుపులు తెరిచి పెట్టండి. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఒక్కసారి అమ్మవారికేసి చూడండి. మనస్సులో ఉండే దుర్భావాలన్నీ పోతాయి. ఎందుకంటే ఆవిడ ముఖం ఎలాంటిది? వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విభాసుర నవచంపక పుష్పాభ నాసాదండ విభూషిత. కొత్త సంపెంగ మొగ్గలాగా ప్రకాశిస్తుందట అమ్మవారి ముక్కు పుడక.
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. నాసాదండం అంటే ముక్కు పుడకేటు. ఈయన మొత్తం ఇది ఎలా ఉంది అంటే ముక్కు ఈ ముక్కు భాగం ఉంది. నాసాదండం అది ఎలా ఉందంటే కొత్త సంపెంగ మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉందిట. కొన్ని ఫోన్లో చిత్రాలు చూశాను నేను, అమ్మవారి ఫోటో ఉంటుంది, ఇంత పొడుగు ముక్కు ఇలా సరిగ్గా చూపుడు వేలు సరిపోయేలా ఉంటుందండి. నిజంగా సంపెంగ మొగ్గలాగే ఉంటుంది. ఈ అవయవాలన్నీ మీరు చూడాలి అంటే అలంకారాలు చేయకూడదు, దండలు వేయకూడదు, ఫోటోలకి శాలువాలు కప్పకూడదు, దేవుడి విగ్రహాలకి పంచెలు చీరలు కట్టకూడదు. మనం ఎంత కట్టినా ఆ చీర దరిద్రంగానే ఉంటుంది, మనకు కట్టడం చేత కాదు. పైగా మీరు విగ్రహాన్ని గమనించండి, విగ్రహం తయారు చేసిన వాళ్ళు చీర కట్టారు, లేకుండా ఉంటుందండి అమ్మవారు? కృష్ణుడి విగ్రహానికి పంచె కట్టేవాడు కట్టాడు, శిల్పి కట్టాడు, నువ్వేంటి మళ్ళీ కడతావు ఇక్కడ? మనం పంచె కట్టామనుకో, శ్రీకృష్ణుడికో శ్రీరాముడికో, అది వంట చేసేవాళ్ళు కట్టుకునే పంచెలా ఉంటుంది, సగం పైకి సగం కిందికిను. ఎందుకు ఈ పంచె కట్టాలి నువ్వు? అక్కడ ఆ విగ్రహం అందమంతా చెడిపోయింది. ఇక్కడ అలా ఉన్నాయి, అరకు ఉంది కదా. మనకి చేయవలసింది ఏమిటంటే దర్శనం. నువ్వు కాఫీ తాగుతూ చూసినా పర్వాలేదు, అన్నం తింటూ చూసినా పర్వాలేదు, ఖాళీగా కూర్చొని చూసినా పర్వాలేదు, చివరికి మన చేతుల్లో పెద్ద వ్యాధిలా వ్యాపించిన ఫోను మాట్లాడుతూ దేవుడి కేసు చూసినా పర్వాలేదు. మన దోషాలన్నీ పోతాయండి. ఎంతసేపు దర్శించారు మీ ఇంట్లో విగ్రహాన్ని కానీ గుళ్ళో దేవతను కానీ, దాన్ని బట్టి ఉంటుంది మన జీవితం అంతా. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీలాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. కొత్త సంపెంగ మొగ్గలా ప్రకాశించేటువంటిది అమ్మవారి యొక్క ముక్కు పొడక. నాసాదండ విభాసురాం కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహరాం తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారి యొక్క ముక్కు పొడక కూడా ఎలా ఉందో చెబుతాడు శ్యామలా దండకంలో ప్రత్యేకంగా. శ్వేతబిందుల్ల సత్పాల లావణ్య నిశ్చంద సందోహ సందేహకురు నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే. అమ్మవారి యొక్క ముక్కుబుడకి ఎలా ఉంటుందంటే ఈ పాలభాగపు సౌందర్యం అంతా కిందికి ఇలా జారిందిట. ఒక బొట్టు నీరు జారడం కాదు, చెమట జారడం కాదు, సౌందర్య ప్రవాహమే జారిందిట. అలా జారుతూ ఉంటే ఆ అందాల బిందువు ఒక్కటి ఈ ముక్కు వంకరలో ఉండిపోయిందిట, కిందికి రాలేక. ఎందుకంటే వంకర ఉంటుందిగా ఇలాగా, అక్కడ జలబిందువు ఆగిపోతుంది కదా, సౌందర్య బిందువు కూడా ఆగిపోయిందిట. ఆ సౌందర్య బిందువే అమ్మవారి ముక్కు పొడకైందిట ఖచ్చితంగా. ఎంత అందంగా చెప్పాడండి కాళిదాస మహాకవి చెబుతాడు ఇక్కడ. తాటంక యుగళి కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర. ఆవిడ చెవిలో ఎప్పుడు కదంబ మంజరీ కడిమి పూల గుత్తి ధరించి ఉంటుందమ్మా. గమనించండి, అమ్మవారు కడిమి పూల గుత్తి ధరిస్తుంది అంటే ఎక్కడ కడిమి పూల తోట ఉన్నా మనం నమస్కారం చేసుకోవాలి. పువ్వులన్నీ కోసుకొచ్చి గుళ్ళో బారేయకూడదు ఎక్కువ. ఆ కడిమి పూల తోట ఉంది అంటే పర్యావరణానికి చాలా ఉపయోగపడుతుంది, ఊరంతా బాగుంటుంది. కదంబ పుష్పాలు అంటారు, కడిమి పూలు అంటారు, నీప కుసుమాలు అని కూడా అంటారు సంస్కృతంలో. ఎక్కడ కడిమి పువ్వు ఉన్నా, కడిమి చెట్టు ఉన్నా, కడిమి పూల తోట ఉన్నా కదంబవనవాసిని, ఆ కదంబవనంలో అమ్మవారు ఉంది అని భావించి ఆవిడ్ని మనం ఆరాధన చేస్తాం. అలాంటి ముక్కు పొడక, అలాంటి నాసాదండము కలిగిన అమ్మవారు కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. అలా కడిమి పూల గుత్తి ఈ చెవులో ధరించి ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది. ఆ కడిమి పూలు ఎక్కడ ఉన్నా పెరగనివ్వాలి, మనం వాటిని ఇబ్బంది పెట్టి కోసేయకూడదు. వీలైతే దోషం నీళ్లు పోయి, నువ్వు పొయ్యకపోయినా పర్వాలేదు, అలా వదిలే, వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. అమ్మవారు చెవి కమ్మల్ని వర్ణిస్తున్నారు. తాటంకములు అంటే చెవి కమ్మలు. తాటంక యుగళీభూత తపన ఉడుపమండల. ఈ తాటంకాలు రెండు ఏమిటంటే ఒకటి తపన మండలం, ఒకటి ఉడుప మండలం. తపన మండలం అంటే సూర్యమండలం, రెండోది ఉడుప మండలం అంటే ఉడు అంటే నక్షత్రం, ఉడుప అంటే చంద్రుడు. ఉడున్ పాతీతి ఉడుపహ. నక్షత్రాలన్నిటికీ భర్త, నక్షత్రాలను కాపాడేవాడు, నక్షత్రాలకి సన్నిహితంగా ఉండేవాడు చంద్రుడే కదా. అంచేత ఉడుప అంటే చంద్రుడు. తపన ఉడుపమండల. అమ్మవారి యొక్క చెవి కమ్మలు ఒకటి సూర్యమండలం అంట, ఇంకోటి చంద్రమండలం. అంటే ఇప్పుడు ఆలోచించండి ఈ మాట ఎందుకు చెప్పాడో వ్యాస మహర్షి. ఇవి సూర్యమండలం కదా, అది చంద్రమండలం కదా అని గుళ్ళో అమ్మవారికి ఒకటి సూర్యుడు కుండలం ఒకటి, చంద్రుడు కుండలం ఒకటి చేయించేసేసి బంగారం రత్నాలు పెట్టేసి నేను చేయించా అని గొప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ. మొత్తం నవగ్రహాలలో సూర్యచంద్రుల్ని మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
నవగ్రహాలన్నింటిలోకి పెద్దవాడు ఎవరయ్యా? సూర్యుడే. ఎందుకంటే ఆయన చుట్టూనే అన్ని గ్రహాలు తిరుగుతున్నాయి. తర్వాత ఎవరయ్యా? చంద్రుడు. సూర్యకాంతికి చంద్రుడు ప్రకాశిస్తాడు. ఆ చంద్రకాంతి మన మీద పడుతోంది. అంచేది ఈ పక్క సూర్యమండలం, ఈ పక్క చంద్రమండలం అమ్మవారికి చెవికమ్మలుగా ఉన్నాయి అంటే సూర్య చంద్రమండలాలు చెవికమ్మలుగా కలిగిన అమ్మవారిని ఆరాధిస్తున్న మనం ఏ జాతకానికి దోషానికి భయపడవలసిన అవసరం లేదు. అది మనం బాగా నేర్చుకోగలగాలి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. అమ్మవారి ముక్కుపుడకు కూడా తారాకాంతి తిరస్కారి, నక్షత్ర కాంతిని సైతం తిరస్కరించే విధంగా అన్ని కోట్ల నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. ఆ నక్షత్రం ఒక్కటి వచ్చి అమ్మవారి ముక్కు మీద వాళ్తే ఎలా ఉంటుంది? అదే నక్షత్రం. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుపమండల. అంచేతన ఎప్పుడూ అమ్మవారి ఆరాధన చేస్తున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాటికి కుజదోషం, రాహుదోషం, కేతు దోషం అని చిన్న చిన్న వాటి గురించి భయపడకండి. ఇవాళ కుజదోషం అనే పేరు మీద పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయమ్మా, చాలా అన్యాయంగా. లేనిపోనివన్నీ చెప్పేస్తున్నారా. అక్కడి నుంచి ఆ యజ్ఞం అంటారు, ఈ యజ్ఞం అంటారు, ఈ యాగం అంటారు, ఆ యాగం అంటారు. 2-3 లక్షలు మింగేస్తున్నారమ్మా, తక్కువ వాళ్ళు కాదు. ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న వ్యాపారం మత్తు మందుల పేరు మీద కూడా జరగడం లేదండి. నన్ను మన్నింతురుగాక, వాస్తవం మాట్లాడుతున్నాను. దయచేసి ఈ పిచ్చిలో పడకండి. సూర్యచంద్రులిద్దరినీ చెవికమ్మలుగా ధరించిన అమ్మవారిని నువ్వు శ్రీమాత్రే నమః అని ప్రార్థిస్తున్నావంటే నీ కుజదోషమో రాహుదోషమో చంద్రదోషమో ఉంటే ఆవిడ చూసుకోదండి. ఒక్కసారి ఇలా అనే ఆవిడ ఎవరే మా వాడు జోలికి వెళ్ళావంటే తోలు తీస్తా అని చెప్పేస్తుంది, అంతే లెక్క. ఇక చంద్రుడు సూర్యుడు ఎవడు మన జోలికి రాడు. దిన వాందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలు బడుచును. దిన వాందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలు బడుచును. దినకర తాటంకినియు నినుగొల్వ నినరుడు నిత్య నిర్భాగ్యుడుగా. మనకి బాగా అలవాటైపోయింది ఏంటంటే ఈ కాలంలో ఫోన్లో కూడా వస్తుంది కాబట్టి ఏడాదికోసారి ఉగాది నాడు జాతకం చూసుకుంటే తప్పు లేదండి, చూసుకోవాలి. ఆదాయం వ్యయం లెక్కేసుకుని దాని ప్రకారం ఓ ప్రణాళిక వేసుకోవచ్చు. అంతటితో ఆపేయాలి. ఆపరండి, నెల చూస్తారు ఇక్కడ. పోనీ అది కూడా ఒక రకం, నెలకోసారి కదా, ఏదో ఈ నెలలో కాస్త బాగుండొచ్చు, ఇంకో నెల బాగుండకపోవచ్చు, కాస్త మనం జాగ్రత్తగా ఉంటాం. ఈ నెలలో ప్రయాణాల్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్నారనుకోండి, నవంబర్ నెలంతా ప్రయాణాలు మానేస్తాం. ఏమైంది? పోనీ అది కూడా మంచిదే. అంతకు మించిన దరిద్రాలు వచ్చేయండి. ఇప్పుడు వారఫలాలు, దినఫలాలు ఏడాదికోసారి చూడటమే ఒక ఇబ్బంది అంటే అది తప్పదు. ఇక నెల ఫలాలు చూడడం అది అష్టమ శని. వారఫలాలు చూడడం ఉందే ఏలినాడు శని. రోజు చూడడం ఉందే రాహుగండం, చూడడం మానేయాలి. ఇంకా పేపర్లో వస్తాయి కదా అని రోజు చూసి ఇవాళ 5 అంకె మంచిది, ఎర్ర చీర మంచిది, ఏ చీరో దేలే వరకు నువ్వు చీర కట్టుకోకపోతే అలాగా. ఇంత అజ్ఞానంలో పడకూడదండి. ఎప్పుడు భగవంతుడిని నమ్ముకున్నాము అంటే నవగ్రహాలు ఆయన అధీనంలో ఉంటాయి, మనం గమనించాలి. ఆయన అధీనంలో ఉంటాయి. భగవంతుడిని ఏ రూపంలో నమ్ముకున్నా మంచిదే. మన బుద్ధిని మనం కాపాడుకుంటూ మన ప్రవర్తనను మనం కాపాడుకుంటే చాలు. తాటంక యుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూమి అంటే ఇది చెక్కిళ్ళు. అమ్మవారి చెక్కిళ్ళు ఎలా ఉంటాయంటే పద్మరాగశిల ఆదర్శ, పద్మరాగ శిలలతో తయారు చేసిన ఆదర్శం అంటే అద్దంలా ఉంటాడు. పూర్వకాలం ఇప్పుడు మనం అనుకున్న గాజు అద్దాలు ఉండేవి కాదు, వాళ్ళ వైభవం వేరండి. అసలు నిజంగా పద్మరాగమణినే అద్దంగా వాడేవారు వాళ్ళు. ఇప్పటికీ కూడా చూడండి, అద్దంలో మన ప్రతిబింబం ఎందుకు కనిపిస్తుంది? గాజు వేరు, అద్దం వేరు. మీరు ఇంట్లో హాల్లో ఒక బల్ల పెట్టారనుకోండి, ఇలాంటి బల్ల, ఈ బల్లకి పైన గాజు ఉంది, ఇందులో మన మొహం కనపడదండి. ఎందుకంటే వెనకాల ఎర్రటి పూత, మెర్క్యూరీ పూత లేదు. ఆ మెర్క్యూరీ పూత ఉంటే కానీ మన బింబం కనపడదు అక్కడ, అంతే కదా. అద్దాలన్నిటికీ వెనకాల అది ఉంటుంది. పద్మరాగమణి ఎలాంటిది అంటే వెనకాల ముందు కూడా మెర్క్యూరీ పూత ఉంటుంది పద్మరాగమణి. అది అలా చూస్తే చాలా అంతా కనపడుతూ ఉంటుంది. ఆ పద్మరాగాల నుంచే మెర్క్యూరీ పూతని కనిపెట్టారు తర్వాత విజ్ఞాన శాస్త్రం ప్రకారం. ఆ పద్మరాగమణులు లలితా సహస్ర కాలం నుంచి వాడేవారు. లలితా సహస్రం ఎప్పటిది?
బ్రహ్మాండ పురాణంలోది. కనీసం వ్యాసుడు రాశాడు కాబట్టి 5000 ఏళ్ల క్రితం నాటిదని చెప్పుకోవచ్చు మనం. 5000 ఏళ్ల క్రితమే గాజుతో సంబంధం లేకుండా పద్మరాగ శిలలని అద్దంగా వాడిన భాగ్యవంతమైన జాతి భారత జాతి. ఖచ్చితంగా పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ. పద్మరాగశిలా మణులతో చేసిన అద్దం ఎలా ఉంటుందో అమ్మవారి బొగ్గ చెక్కిలు ఎలా ఉందో. అందుకే శివుడు ఎప్పుడైనా తన మొహం చూసుకోవాలంటే అద్దం కొనుక్కోట అమ్మవారిని అలా కూర్చోమని ఆ చెక్కిల్లో చూసుకుంటాట. సరగా బాగున్నానా అంటే ఆవిడ చెక్కిల మీద ఈయన ప్రతిబింబం పడ్డం ఆవిడికి ఆనందంగా ఉంటుంది, ఈయనకి ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ అలాగే ఉండాలి ఖచ్చితంగాను. భార్య ఎప్పుడైనా ఆభరణాలు అందనుకోండి, తెలివైన భర్త ఏమంటాడో తెలుసా, నువ్వే ఒక ఆభరణం నా ఇంటికి, నీకు ఆభరణం ఏమిటి అంటాడు. బోల్డ్ ఖర్చు వచ్చింది ఒక్క మాటతోటి. మగాళ్ళ ముందు సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవాలి. ఓ చీర కట్టుకుని వస్తారు ఆడవాళ్ళు, బాగుందా అనాలి, ఖచ్చితంగా బాగుందనే అనాలి. అనుభవం మీద చెబుతున్నాను, అనుమానం వెళ్ళేది. లేదన్నావా కొంపలు అంటుకున్నట్టే. పైగా బాగుంది అనడం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇక మన చీర కొనమని అడగరు, గొడవలేదు. అసలు నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగానే ఉంది అన్న గొడవలేదు, సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. 4 మాటలతో పని అయిపోయేదానికి దేనికండి ఇక్కడ. ఈ మాత్రం అండం చేతకాక మొగాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఏమి కట్టుకుంటే ఏముంది, మొహం అందంగా ఉండాలని ఎదవ కామెంట్ చేస్తాడు. ఇక్కడ ఆవిడకి మంట ఎత్తిపోతుంది. నేనేం కట్టుకున్నా ఈయనకి నచ్చదు, నేనేం చేసినా ఈయనకి నచ్చదు. మరి గొడవలవ్వా. శివపార్వతులు ఎలా ఉంటారో తెలుసా, అమ్మవారి చెక్కిలు ఉండగా వేరే అద్దం ఎందుకు అని శివుడు ఆ చెక్కిల మీద ఆయన ప్రతిబింబం చూసుకుంటాట. ఆవిడకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఓసారి చిత్రం జరిగింది కైలాసంలో. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యంలో చెబుతాడు, అమ్మవారి శివుడిని ఆక్షేపించింది ఏమనో తెలుసా, నీకు కట్టుకుందుకు బట్టలు కూడా లేవు, సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు, నేను కాబట్టి చేసుకున్నాను, నేను ఎవరు చేసుకుంటారు, పులితోలు కడతావు, ఏనుగుతోలు కడతావు, ఇంకేమి లేవు, 2 బట్టలు. మరి అంతే కదా, ఎప్పుడు పులితోలు లేదా ఏనుగుతోలు, ఏనుగు చర్మం పులి చర్మం ఇస్త్రీకేసి చాకలవాడు ఇవ్వకపోతే నువ్వు కట్టుకునేందుకు ఏం లేదు ఇక్కడ అందుట. అంటే ఆయన అన్నట్ట, పులితోలు ఏనుగుతోలు 2 దాచిపెట్టాయి, నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తాను అన్నట్ట. ఈవిడ కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది. ఈవిడ స్నానం చేసి వచ్చింది కైలాస మానస సరోవరంలో. ఆ తువ్వాలు ఉంటుంది కదండి, అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు, అది ఆరేసింది అక్కడ. ఆయన వెంటనే దాన్ని ధరించాట వస్త్రంగా. అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు. అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు ఏనుగుతోలు 2 కలిపినట్టుగా ఉంది అన్నట్టు. ఎందుకని, అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు చారలంటాయి. అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి చారలు కూడా అంటే, నల్ల చారలు పసుపు చారలు ఉంటే పులితోలే కదా అన్నట్టు. అదండి శివుడు చమత్కారం, అదండి శివుడు అమ్మవారు పరమానంద పడిపోయింది. ఓ నీ ఇల్లు బంగారంగా, దేవాధిదేవుడివి మహానుభావుడివి, నేను తుడుచుకున్న తువ్వాలు నువ్వు కట్టుకోవడం ఏమిటాయి అంటే ఒక్కటే మాట, ఐ లవ్ యూ అన్నట్టు, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. అదే లెక్క. నేను నిన్ను ప్రేమిస్తున్నా నాకు అన్నీ బాగానే ఉంటాయి, తుడుచుకున్న తువ్వాలైతే ఇంకోటి అయితే, నిన్ను ఇష్టపడినప్పుడు నీకు సంబంధించినవన్నీ ఇష్టపడతా, అంతే. ఇదండి దాంపత్యం. ఇలాంటి మాట భర్త నోట భార్య నోట వస్తే సంసారాలు బాగుండవండి. మాట్లాడడానికి కూడా ఏమైనా ఖర్చు ఉందా, బ్యాంకులో ఏమైనా డబ్బులు ఇవ్వాలా? ఓ మంచి మాట మాట్లాడడానికే పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు దీని మీద పద్యమే రాస్తాడు ఏకంగా. పులితోలు లేదంటే ఉంది చూపిస్తాను, తువ్వాలు కట్టుకున్నట్టు ఆయన. ఆ తువ్వాల మీద పసుపు చారలు నల్ల చారలు ఉన్నాయి. పులి అంతేగా, పసుపు చారలు నల్ల చారలు ఉంటాయి. అమ్మవారు తుడుచుకున్న తువ్వాల మీద పసుపు చారలు ఉన్నాయి. ఆవిడ ఒంటికి పసుపు పూసుకుంది, నల్ల చారలు కూడా ఉన్నాయి. ఎందుకని, కాటుకు పెట్టుకుంది. ఆవిడ ఆశ్చర్యపడి ఆనందపడి, మొగుడంటే నువ్వేనయ్యా, నా మొగుడు ఎంత బంగారు కొండ అందుకే. అదమ్మా వ్యవహరించాల్సిన విధానం అది. అప్పుడు ఖచ్చితంగా దాంపత్యాలు నిలబడతాయి. డబ్బులతో కోట్లు సంపాదించిన నిలబడవండి, మాటలతో నిలబడతాయమ్మ ఖచ్చితంగా. పద్మరాగ శలాదర్శ పరిభావి కపోలభోగు నవ విద్రుమ బింబ శ్రీ ఞక్కారి రథనచ్ఛదము. రథనం అంటే పలువరుస, రథనచ్ఛదము అంటే పళ్ళని కప్పేటువంటి తెర, పెదవి. రథనచ్ఛదము అంటే పదవి. నవ విద్రుమ బింబ శ్రీ ఞక్కారి రథనచ్ఛద. ఏ లిప్స్టిక్ పూసుకోవలసిన అవసరం లేకుండానే నవ విద్రుమ, కొత్త పగడపు తీగలాగా
పండిన దొండ పండులాగా ఉందిట అమ్మవారి పెదవి. అలా మన పెదవులు ఉండాలంటే మేకప్ వేయకూడదు, లిప్స్టిక్ వేయకూడదండి. ఆ లిప్స్టిక్ కనిపెట్టిన వాడు ఎవడో చాలా గొప్పవాడు, వాడు పేరు అలాగే పెట్టాడు. అంటే పుయ్యగా 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 నీ లిప్పు స్టిక్ అయిపోతుందని వాడే చెప్పాడు. అక్కడ లిప్స్టిక్ అంటే అర్థం అది. నీ లిప్పు స్టిక్ అయిపోతుందని వాడే చెబితే అది పూసుకుంటారేమిటండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ. దీనికి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడల్లా ఓ పెద్ద కణిక, అదో బంగారు కణికలాగా దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టడం, అరగంటకోసారి తీయడం అండం ఇక్కడ. ఇప్పుడు ఏమైంది, కాసేపు ఎరు పారిపోతే కురుపు అయిందా, కొంపలు అంటుకున్నాయా? ఈ చలికాలం వస్తుంది కాబట్టి చెబుతున్నానండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా పెదవులకి ఏమీ పుయ్యకుండా వెన్న రాసుకోండి, నెయ్యి రాసుకోండి. ఎరుపు రంగులో సుకుమారంగా మెరిసిపోతాయి, అందరి పెదవులు మెరిసిపోతాయి. వెన్న రాసుకోండి, వ్యాసలైన రాయకండి, మళ్ళీ అది కెమికలే. వెన్న నెయ్యి, పేరిన నెయ్యి. చలికాలం ఎలాగో పేరుకుంటుంది, మీరు కరగమన్నా కరగదు, పేరిన నెయ్యి ఉంటుంది అక్కడ. కొద్దిగా అన్నం తినే ముందు ఇలా రాసుకోవడం, మొహం కడుక్కున్నాక ఇలా రాసుకుంటే నెయ్యి లోపలికి వెళ్ళినా ఇబ్బంది లేదుగా, వెన్న లోపలికి వెళ్ళినా ఇబ్బంది లేదుగా. ఈ లిప్స్టిక్ లోపలికి వెడితే ఇబ్బంది, బయటకు వచ్చినా ఇబ్బందే. లోపలికి వెడితే రోగం వస్తుంది, బయటకు వస్తే మచ్చ వస్తుంది. ఇక్కడ ఈ కెమికల్స్ వాడకుండా మనకి సహజమైనవన్నీ ఉన్నాయండి. వెన్న నెయ్యి రాసుకుంటే ఈ చలికాలం పెదవులు పగలవు, ఉన్న రంగులో ఉంటాయి ఖచ్చితంగా. నవ విద్రుమబింబ శ్రీఞక్కారి అంటే పగడపు తీగని దొండపండును కూడా తిరస్కరించే విధంగా అమ్మవారి యొక్క పెదవులు ఉన్నాయి. నవ విద్రుమబింబ శ్రీఞక్కారి రథనచ్చద. ఇప్పుడు చూడండి, పలువరుస గుళ్ళో బ్రాహ్మణులు, మరి ఇక్కడ వాతావరణం ఎలా ఉందో నాకు తెలియదు కానీ మా చిన్నతనాల్లో మేము చూసేవాళ్ళం. మంత్రపుష్పం చదివితే గణపతి నవరాత్రుల్లో కానీ దేవీ నవరాత్రుల్లో కానీ మంత్రపుష్పం చదివితే 10 మంది ఉన్నారనుకోండి, 5గురు ఈ వరుస 5గురు ఈ వరుస ఉంటారు ఖచ్చితంగా, 2. దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాస మహర్షి అమ్మవారి పలు వరుసను వర్ణిస్తున్నాడు. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. అమ్మవారి యొక్క పలు వరుస 32 పళ్ళు కదండి లెక్క. శుద్ధ విద్య అంకురాకార. శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య, అపూర్వమైన జ్ఞాన విద్య. ఆ శుద్ధ విద్య వేదాంత విద్య అంకురం మొలకెత్తాలి అంటే ముందు ఏదైనా నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలంటే పలకాలి కదా, పలకాలంటే పళ్ళు ఉండాలి కదా. ఆ అప్పుడప్పుడే వస్తున్న పళ్ళు ఎలా ఉంటాయి, మొలకల్లాగే ఉంటాయి. ఆ మొలకలు ఎన్ని వచ్చాయంటే 32 వచ్చాయట. మరి పళ్ళు మొలకలు 32 కదా ఉండేది, అంతే కదా. ఎవరు రాలగొట్టకపోతే 32 ఉంటాయి, ఎవరు రాలగొట్టేస్తే రాలిపోయినవి పోగా మిగిలిన ఉంటాయి. దానికి ఏం చేస్తాం? ఆ బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే వేదమంత్రాలు చదవాలి కదా, వేద విద్య తెలియాలి కదా. అలాగా అంకురాలు 16 అనడంలో ఉద్దేశం ఏమిటో తెలుసా? అమ్మవారిది షోడశ బీజాక్షరాలు కలిగిన మంత్రం. అర్చకులకి పురోహితులకు తెలిసి రహస్యం నేను చెప్పక్కల. అమ్మవారి మంత్రం 15 అక్షరాలు ఉంటాయి, శ్రీంకారంతో కలిపిస్తే 16 అక్షరాలు అవుతాయి. 16 అక్షరాలు షోడశ బీజాక్షర మంత్రం. అది మైకులో చెప్పేది కాబట్టి నేను చెప్పాను, దాన్ని రహస్యంగానే ఉపాసన చేయాలి. ఆ 16 2 32 అని ఎందుకు అంటున్నాడు అంటే సరిగ్గా ఇందులో శివ సంబంధమైన ఉన్నాయి, శక్తి సంబంధమైన ఉన్నాయి. అందుకని 2 16 32 అనుకుంటే సరిగ్గా అమ్మవారి యొక్క పలువరుస అదేనయ్యా అన్నాడు. దీనికి మంత్రపుష్పం బ్రాహ్మణులకి సంబంధం ఏమిటయ్యా అంటే ఇక్కడ కూడా ద్విజం అంటే పళ్ళు, ద్విజం అంటే బ్రాహ్మణులు కూడా. ద్విజ అంటే పక్షి, 3 అర్థాలు ఉన్నాయి. పక్షి, బ్రాహ్మణుడు, పళ్ళు, మూడింటిని ద్విజములు అనొచ్చండి. ఎందుకంటే బ్రాహ్మణుడికి 2 జన్మలు. ఉపనయనం కాకముందంతా ఒక జన్మ, కాస్త ఉల్లిపాయ బిర్యానీ తినేసినా పర్వాలేదు. ఉపనయనం అయ్యాక మాత్రం తింటే మహాపాపం అన్నారు ఖచ్చితంగా. ఇవాళ బిర్యానీలు అవి ఎవరు తిన్నా దోషమే, బ్రాహ్మణులు తింటే మరీ దోషం. వేదం వంట పట్టదు. దయచేసి అటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే వెంటనే మానేయండి. చూసి కానీ చూడక కానీ తినకూడదు, మహాదోషం. మాంసం ఎంత దోషమో వెజ్ బిర్యానీ కూడా అంతే దోషం. నువ్వు వెజ్జి ఫ్రిడ్జి అని పేర్లు ఎట్టక, ఇక్కడ బిర్యానీ ఈజ్ బిర్యానీ. ఈ దరిద్రపు తిళ్ళు, ఈ మసాలాలు, ఈ ఉల్లి వెల్లుల్లి మసాలా తిన్నామంటే వేదం కాదమ్మా, ఇంగ్లీష్ చదువు కూడా వంట పట్టదు. అది వంట పట్టాలంటే ముందు మనం శాకాహారం పవిత్రంగా ఉండాలి. అందుకని దాన్ని శుద్ధ విద్య. ఆ విద్య శుద్ధమైనప్పుడు నీ ఆహారం, నీ మనస్సు కూడా శుద్ధంగా ఉండాలి ఖచ్చితంగా. ఇలా వీళ్ళకి ద్విజ అన్నారు. ఎందుకని? ఉపనయనం కాకముందు కుర్రాడు కదా, 8 ఏళ్ల లోపు ఏదో ఉంటాడు, చిన్నపిల్లాడు, తెలిసికొని తెలియకొని ఉంటాయి, వదిలేయి. తర్వాత జాగ్రత్తగా ఉండాలి. పక్షిని కూడా ద్విజం అంటారు. దానికి 2 జన్మలు. గుడ్డుగా ఉన్నప్పుడు ఒక జన్మ, పిల్ల బయటపడ్డాక ఒక జన్మ.
అలాగే పళ్ళను కూడా 2 జన్మలు ఉంటాయి, గమనించండి. పంటికి కూడా 2 జన్మలు ఉన్నాయండి. 6 ఏళ్ల లోపు పిల్లలకి పళ్ళు వచ్చి పోతాయి. మొదట పళ్ళు వరుస వస్తాయి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాక మొత్తం పోతాయి, మళ్ళీ రెండోసారి వస్తాయి. అందుకని పళ్ళకు కూడా 2 జన్మలు ఉన్నాయి. 6 ఏళ్ల లోపు పళ్ళు పోతే మళ్ళీ వస్తాయి. 16 ఏళ్ళు వచ్చాక పళ్ళు ఊడిపోతే రావు, ఎందుకంటే ఎవడో ఊడగొట్టాడు వీడు చేసిన వెధవ పనికి, మళ్ళీ రావు. దాని అంతటా అవి పళ్ళు ఊడిపోతే వస్తాయి, ఎవడో కొడితే రావు. అందుకని ద్విజ అంటే పళ్ళు కూడా కదా. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయ. ఈ 2 16 32 పలు వరుస ఎలా ఉందంటే శుద్ధ విద్య మొలకలా ఉందమ్మా అన్నారు, బాగానే ఉంది. మీరు ఈ బ్రాహ్మణులు కూడా సరిగ్గా ఇటు 10 మంది అటు 10 మంది నిలబడితే వీళ్ళు కూడా అమ్మవారి యొక్క పలు వరుసలాగే చాలా అందంగా ఆనందంగా ఉన్నారు. ఆ రకంగా బ్రాహ్మణుల్ని మనం గౌరవించాలి, వారు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండాలి ఖచ్చితంగా. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల వదన పద్మరాగ శిలాదృశ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రథనక్షద. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. అమ్మవారు కర్పూరపు తాంబూలం వేసుకుంటుంది. వీటిక అంటే తాంబూలం. కర్పూరం, కస్తూరి, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ కలిపి తాంబూలం రచించేవారు. అందులో కూడా తాంబూలానికి స్త్రీల శరీరతత్వానికి పురుషుల శరీరతత్వానికి సంబంధం ఉంది. పురుషులకి వేసే తాంబూలంలో కర్పూరం పాలు మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసారసాంధ్ర విఠీగంధము. పురుషులకు వేసే తాంబూలంలో కర్పూరం కంటే కస్తూరి రెట్టింపు వేసేవారు. స్త్రీలకి ఇచ్చేటువంటి తాంబూలంలో కస్తూరి కంటే కర్పూరం రెట్టింపు వేసేవారు. ఎందుకో తెలుసా? మన పూర్వుల విజ్ఞానం. హార్మోన్స్ స్త్రీలలో స్త్రీ సంబంధమైన హార్మోన్స్ పెరగాలంటే కర్పూర తాంబూలం వేసుకోవాలి. అమ్మవారు అదే వేసుకుంటుంది. పురుషులలో సంతాన శక్తి, వీర్య శక్తి, పురుష హార్మోన్లు పెరగాలంటే కస్తూరి కాస్త ఒక్క పాలు ఎక్కువగా ఉండే తాంబూలం వేసుకోవాలి. ఇవాళ నన్ను మన్నింతురుగాక దంపతులు ఎవరూ తాంబూలాలు వేసుకోవట్లేదండి. తాంబూలాలు ఇచ్చుకోవడం అనేది పెళ్ళికి ముందు ఊరికే పూలు పండు దగ్గరే బజార్లోంచి తేవడం, పుచ్చుకోవడం, కనీసం ఆ తమలపాకులు కూడా వేసుకోడు. పెళ్ళి అయింది మొదలు భర్త చనిపోయే వరకు లేదా భార్య చనిపోయే వరకు గృహస్థులందరూ తాంబూలం వేసుకోవాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు శృంగార భావాలు కలిగించే లక్షణం తాంబూలంలో ఉంది. అందుకే భర్త చనిపోయిన తర్వాత, భార్య చనిపోయిన తర్వాత వద్దని చెప్పారు. అలాగే బ్రహ్మచారులకు కూడా వద్దన్నారు. చదువుకునేవాడికి ఈ ఆలోచనలు వస్తే చదువు ఉండదు. ఇంకా వివాహం విద్య నాశాయ సర్వనాశాయ శోభనం అయిపోయినట్టే లెక్క. అక్కడ అంటే మన సంస్కృతి ఎటువంటిదంటే ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యి, ఎప్పుడు వద్దో అప్పుడు మానయి. ఏది చెయ్యాలో అది చెయ్యి, ఏది వద్దో అది మానయి. ఇవాళ వద్దన్నవే చేస్తున్నారు, ఎప్పుడు వద్దన్నారో అప్పుడే చేస్తున్నారు. వీడు బ్రహ్మచారిగా ఉండగా కాలేజీలో చేరి శుభ్రంగా చదువుకోరా అంటే చదువుకోవడం మానేసి అమ్మాయిలకి లైనేస్తూ ఉంటాడు. పోనీ ఏదో ఏడిచాళ్లే వెధవా ఆవిడని చేసుకోకపోతే చచ్చిపోతానన్నాడని ఈ తల్లి తండ్రి బలవంత పెట్టి ఏదో రకంగా పెళ్లి చేస్తే 6 నెలల తర్వాత ఇంకా అమ్మాయి మొహం చూడ వీడు విసుగొచ్చేసింది, బోరు కొట్టేసింది. అంటే నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనవసరంగా శృంగార వ్యవహారాలు నడిపిస్తున్నావు. పెళ్ళైన తర్వాత నడిపించవయ్యా బాబు అంటే నీరసం వచ్చి కూర్చున్నావు. ఇక్కడ రెండూ తప్పుడు పనులే. వివాహం అయ్యేంత వరకు స్త్రీలు కానీ పురుషులు కానీ అసలు పరస్పరం చూసుకునే పరిస్థితి ఉండకూడదండి. అదే భారతీయ సంస్కృతి. వివాహం అయిన తర్వాత ఇద్దరూ విడిగా ఉండే పరిస్థితి ఉండకూడదండి. అదే భారతీయ సంస్కృతి. రెండూ గొప్పవే, రెండూ గొప్పవే. ఇవాళ మనం రెంటికి దూరం అయ్యాం. కాలేజీలో ఉండగానే వెధవేషాలు మొదలెట్టాం. కాపురాలు చేయవలసినప్పుడేమో భర్త ఆస్ట్రేలియాలో ఉంటాడు, భార్య నారాయణ ఖేడ్లో ఉంటుంది. ఇంకా నారాయణ కాపురం ఎక్కడా? ఫోన్లోనే కాపురం ఎక్కడ? బాగున్నావా? బాగున్నాను, అంతే లెక్క. ఇక్కడ భార్యాభర్తలను ఎలా విడదీస్తారండి? సంపాదన గురించి అర్థం లేకుండా ఒకచోట ఉండాలి. అక్కడి నుంచి అనుమానాలు, పెనుభూతాలు, గొడవలు రావా మరి దూరంగా ఉన్నాక? అమ్మవారు ఎప్పుడు తాంబూలం వేసుకుంటుంది. కర్పూర తాంబూలం స్త్రీలకు ముఖ్యం కదా. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. అటువంటి కర్పూరపు తాంబూలం వేసుకుని ఆవిడ వీణ వాయిస్తుంది. ఆ వీణవాదన ఎలా ఉంటుందో తెలుసా?
వీణలా వాయిస్తూ ఉంటే అమ్మవారి ముందు సరస్వతీదేవి వీణ వాయించిందిట. వీణ వాయించడం అంతా అయిపోయాక అమ్మవారు ఎందుట, వాణి బాగా వాయించావే, చాలా బాగా పాడావందిట. వెంటనే సరస్వతీదేవికి సిగ్గయి ఆ వీణను సంచితో కప్పేసిందిట. మళ్ళీ వీణ వాయించలేదుట ఆవిడ. సౌందర్యలహరిలో చెప్తారు శంకరాచార్య చమత్కారంగా, అమ్మవారి ముందు లలితాదేవి ముందు సరస్వతీదేవి వీణ వాయించింది. కానీ దానికి మెచ్చుకుని అమ్మవారు ఏమంది, ఒక్క మాటే, వాణి బాగా వాయించావు, ఎక్కడ నేర్చుకున్నావు అని ఏదో అందిట. ఆ మాటలో ఉండే మాధుర్యం నా వీణలో లేదు కదా అని సిగ్గుపడి సరస్వతీదేవి వీణ మూసేసిందమ్మ. అమ్మవారి మాట అంత గొప్పది, అమ్మవారి మాట అంత గొప్పది. నిజ సల్లాప మాధుర్య వినిర్భస్యత కచ్చపి. కచ్చపి ఎవరి వీణ? సరస్వతీదేవి వీణ. తుంబురుడు వీణ పేరు కళావతి, నారదుడు వీణ పేరు మహతి, సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి. అందుకని కచ్చపే మూతపడింది అంటే సరస్వతీదేవి వీణావాదనం కంటే అమ్మవారి యొక్క మాటే చాలా అందంగా ఉందన్నమాట. అంత గొప్ప మాట. దాన్ని కూడా తిరస్కరించింది ఆవిడ. నిజ సల్లాప మాధుర్య వినిస్పశ్చిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస. తన మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస చిరునవ్వు వెన్నెలలతో ఎప్పుడూ భర్తని ఆనందింపజేసేది. అందుకే ఎప్పుడూ కాపురం బాగుండాలంటే భర్త నవ్విస్తూ ఉండాలి, భార్య నవ్వుతూ ఉండాలి. వీడు గనక ఏడు మొహంతో ఉంటే ఆవిడే ఏదో నవ్విస్తూ ఉండాలి. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉండాలి. వాళ్ళ మధ్యలో ఆటలు లేకపోతే ఎవరి దగ్గర ఉంటాయండి ఇవి అనుకోవాలి. భార్య ఏమన్నా భర్త పట్టించుకోకూడదు, భర్త ఏమన్నా భార్య పట్టించుకోకూడదు.